వెల్కమ్ టు బెస్ట్ సెలెక్షన్స్. నేను మీ వసంత. మనం ఈరోజు వీడియోలో హ్యాండ్లూమ్ టసర్ జామ్దాని సారీస్ ఉన్నాయి, కంచి డోలాలు ఉన్నాయి, హ్యాండ్ ఫ్యాన్సీ మనకి రంగ్ కార్డ్స్ ఉన్నాయి, కొన్ని మనకి సిల్క్ కోటా కూడా ఉన్నాయి. రండి సారీస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్లూమ్ జామ్దాని టసర్లో మనం ఈ స్టైల్స్ చేసాము, 1 or 2 డిజైన్స్ చేసాము. కొత్త డిజైన్స్ వచ్చాయి, కలర్ కాంబినేషన్స్ కూడా అంటే ఎక్కువ రావన్నిటిలో మనకి లిమిటెడ్ కలర్స్ వస్తాయి. 2 డిజైన్స్లోనూ కలర్స్ ఉన్నాయి. సో క్లియర్గా మీకు కలర్ నచ్చితే కనుక ఏ డిజైన్లో అయినా చూడొచ్చు. చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా జామ్దాని స్టైల్. మనకి జామ్దాని అంటే ఐడియా ఉంటుంది కదా మీకు, మస్లిన్స్లోను టసర్స్లోను చూస్తాం కదా. ఇలా మనకి ఇక్కత్ స్టైల్ డిజైన్, 2 sides బార్డరు, ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలా బుట్టి. ఒకటి కలర్ వచ్చారు, ఒకటి కాపరిష్ గోల్డ్ లాగా ఇచ్చారు. చాలా లైట్ వెయిట్ ఉంటాయండి. మన రెగ్యులర్ టసర్స్లా కాకుండా కొంచెం వీటి వీవింగ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. మనకి రెగ్యులర్గా అయితే జరీ బార్డర్స్తో వస్తాయి కదా, ఇవి వితౌట్ బార్డర్స్ వస్తాయి. ఓన్లీ ఇలా వీవింగ్ జామ్దాని బార్డర్సే ఉంటాయి. చాలా లైట్ వెయిట్లో ఉంటాయి, డీసెంట్ లుక్లో ఉంటాయి. ఇవైతే షైనీగా అయితే ఉండవండి. ఫ్యాబ్రిక్ టసర్ ఐడియా ఉంటుంది కదా, కొంచెం డస్టీ లుక్లోనే ఉంటాయి. చాలా క్లాస్ ఉంటాయి. ఆల్ ఓవర్ అంతా మనకి ఇదే వస్తుంది. 2 sides బార్డర్ వచ్చి, పళ్ళుకి వచ్చేసరికి ఇది కూడా మనకి జామ్దాని వీవింగ్ వస్తుంది. అన్నీ కూడా మనకి సిల్క్ మార్క్ సర్టిఫైతోనే ఉంటాయి. బ్లౌజ్ కొన్నిటికి ప్లెయిన్ బ్లౌజెస్ ఉన్నాయి, అంటే డిజైన్ బట్టి. కొన్నిటికి మనకి ఇలా కంటిన్యూషన్లోనే డిజైన్ ఇచ్చారు. 2 sides కూడా బార్డర్ ఉంటుంది. లేదు మీరు మిక్స్ అండ్ మ్యాచ్ ఏదైనా బ్లౌజ్కి వెళ్ళినా కూడా చాలా చక్కగా క్లాసీ లుక్ అండి. అసలు ఎంత లైట్ వెయిట్ అంటే మనకి సిల్క్ కోటాస్ ఉంటాయి కదా, అంత లైట్ వెయిట్లో ఉంది. డిజైనర్ స్టైల్, మనకి రెగ్యులర్గా దొరికే ఐటమ్ కాదు ఇవి, ఇప్పుడు కొత్తగా వస్తున్న స్టైల్స్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 6500, ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి బ్రౌన్, చాక్లెట్ బ్రౌన్. ఇందులో కూడా కొంచెం లైట్ షేడ్ ఒకటి ఉంది. ఇది కొత్త డిజైన్. ఫ్లవర్ వచ్చింది చూసారా, ఇలా కొంచెం పెద్ద ఫ్లవర్, చిన్న ఫ్లవర్, చిన్న చిన్న వేరియేషన్స్ అన్నాను కదా. ఇది కూడా మనకి ఇక్కత్ స్టైల్ లాగా జామ్దాని వీవింగ్. ఇది మ్యాంగో డిజైన్ లాగా ఇచ్చారు. 2 sides ఉంటుంది. మనకి బుటీస్ అనేది కొంచెం కుచీల్లో స్టార్టింగ్ నుంచి ఉన్నాయండి, స్టార్టింగ్ నుంచి ఉన్నాయి. 2 sides బార్డర్ కూడా స్టార్టింగ్ నుంచి ఉంది. అసలు ఎంత డీసెంట్గా ఉందో చూడండి. చాలా నీట్గా ఉన్నాయి. డస్టీ టోన్లోనే ఉంటాయండి. అంటే హడావిడిగా కొంచెం బ్రైట్గా కావాలనుకునే వాళ్ళకైతే నచ్చకపోవచ్చు. కొంచెం క్లాసీ లుక్, ఆల్రెడీ టసర్స్ అవి ఐడియా ఉన్న వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతాయి. ఇది వీవింగ్ చూసారా, అంటే చిన్న వేరియేషన్స్ అయ్యి మ్యాక్సిమం జామ్దాని వీవింగే వస్తాయి అన్నీ కూడా. కాకపోతే డిజైన్ ఫ్లవర్ వీవింగ్లో వాటిలో డిఫరెన్సెస్ ఉంటాయి. మనకి ఇలా చివరి చిన్న టాజిల్స్ లాగా కూడా ఇచ్చారు, కూర్చుని వాటితో పాటు ఇచ్చారు. బ్లౌజ్ కూడా కంటిన్యూషన్లోనే బ్లౌజ్ వచ్చింది. లేదు మీరు మిక్స్ అండ్ మ్యాచ్ ఏదైనా శారీకి బ్లౌజ్కి వెళ్తే కనుక ఇది ఉంచేసుకోవచ్చు అండి. శారీలో ప్రిల్స్ ఎక్కువ వస్తాయి, మీరు ఏదైనా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చికెన్ కాండి కానీ ఏదైనా కొంచెం కాంట్రాస్ట్ క్రీమ్ షేడ్తో ట్రై చేసిన చాలా యూనిక్గా ఉంటుంది. 6500. ఎంత సాఫ్ట్ ఉందో చూడండి. నెక్స్ట్ వన్ చూడండి. మనం ఫస్ట్ చూసింది కొంచెం సర్ఫ్ బ్లూ మీద డార్క్ ఉంది కదా, ఇది వచ్చేసరికి రత్నావళి షేడ్. బాగుందండి. అలా అని బ్రైట్ కలరే, ఫ్యాబ్రిక్ అయితే షైనీ ఉండదు, కానీ చాలా నీట్గా ఉంది చూసారు. ఇది కూడా సేమ్ డిజైన్, ఇప్పుడు మనం చూసిన ఫ్లవర్ డిజైనే చూసాము. చాలా బాగుందండి. 2 sides బార్డర్ వచ్చి ఎంత చక్కగా ఉందో. కలర్ బ్రైట్ కలరే. ఈ కలర్ కూడా ఇంకొకటి కూడా ఉన్నట్టుంది. సో క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి. నెంబరింగ్ ఇస్తున్నాం కాబట్టి నెంబర్ వచ్చేటట్టు పెట్టండి. ఇలా పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా దీనికి రన్నింగ్లోనే బ్లౌజ్ వచ్చింది. చాలా బాగుంటుందండి. ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్. 6500. నెక్స్ట్ వన్ చూడండి. కొంచెం డార్క్ కలర్ ఇచ్చారు, వైన్ షేడ్ కలర్, డార్కర్ షేడే. ఇది కూడా అంతే, కొంచెం దగ్గర షేడ్ వేరే ఒకటి ఉంది, లావెండర్ షేడ్ లాగా. ఇది వచ్చేసరికి దేని కొంచెం చిన్న వేరియేషనే. జామ్దాని వివింగే 2 sides కూడా మనకి ఇక్కడ కూడా ఫ్లవర్స్. ఇది కొంచెం దగ్గరగా ఇచ్చారు చూడండి. చాలా బాగుంది. దీంట్లో కాపర్ జారీ వచ్చింది, థ్రెడ్ కూడా ఇచ్చారు. అంతా కూడా థ్రెడ్ వీవింగ్తోనే వస్తుంది. ఇలా పళ్ళులన్నీ కూడా మనకి జామ్దాని పళ్ళులు. బ్లౌజ్ కూడా కంటిన్యూషన్లోనే బ్లౌజ్ వచ్చింది. చాలా తేలిగ్గా నీట్గా ఉంది కదా. కలర్ వచ్చేసరికి 6500. అన్నీ కూడా సేమ్ ప్రైస్లోనే ఉన్నాయి. నెక్స్ట్ ఇది కూడా రత్నావళి కలరే. ఇందాక చూసాం కదా, ఒకటి చిన్న వేరియేషన్ అండి డిజైన్. అంటే ఈ కలర్ చాలామంది అడిగారు లాస్ట్ టైం కూడా, అందుకే డిజైన్ వేరియేషన్ అయినా మీకు కలర్ కోసమని తెప్పించాము. చాలా బాగున్నాయి. అసలు చాలామంది రిపీట్ అడిగారు. ప్రీ ఆర్డర్ అయితే తీసుకోలేదండి, ఎందుకంటే ఇవి కొంచెం యాజిటీ సేమ్ డిజైన్ వస్తుందని కన్ఫామ్గా, అంటే మనకు వీవింగ్ వాళ్ళు రెడీగా మగ్గాల మీద ఏ ఉంటే అవి రెడీగా వచ్చేస్తాయి కాబట్టి ప్రీ ఆర్డర్ అయితే తీసుకోలేదు. ఇప్పుడు రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి. సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి. ఇలా పళ్ళు, బ్లౌజ్ వచ్చేసరికి ఇలా కంటిన్యూషన్లోనే బ్లౌజ్. 2 sides కూడా ఇచ్చారండి. బార్డర్ వచ్చేసరికి 6500. నెక్స్ట్ వన్ చూడండి. ఇది మీకు ఏం కలర్ కనిపిస్తుందో కానీ చాలా డస్టీ టోన్, పింక్లోకే వస్తుంది కానీ చాలా డైల్యూట్ కలర్ లాగా వస్తుంది. చాలా డస్టీగా ఉంది, బ్రైట్ కలర్ అయితే కాదు. 2 sides బార్డర్ వస్తుంది. ఆల్ ఓవర్ అంతా బుట్టి. దీనికి మ్యాంగో డిజైన్ లాగా ఇచ్చారు బార్డర్ దగ్గర. ఇలా పళ్ళు కూడా చూసారా, మొత్తం రిచ్ పళ్ళునే జామ్దాని వీవింగ్తో.
చాలా నీట్గా థ్రెడ్ వీవింగ్ వచ్చింది. ఇది పళ్ళు వస్తుంది, బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్ కూడా కంటిన్యూషన్లోనే బ్లౌజ్ ఇచ్చారు. 6500. నెక్స్ట్ వన్ చూసారా, ఇందాక మనం చూసింది వైన్ షేడ్ కలర్ కదా, ఇది లావెండర్లో కొంచెం డార్కర్ టోన్ వస్తుంది. ఇది కూడా ఇక్కత్ స్టైల్, అన్నీ ఇక్కత్ స్టైల్లోనే ఇచ్చింది జామ్దాని వీవింగ్, కాకపోతే చిన్న చిన్న వేరియేషన్స్. ఇది ఆల్ ఓవర్ అంతా కూడా మనకు అలా చిన్న చిన్న బుటీస్ లాగా ఇచ్చారు. ఇలా పళ్ళు చాలా బాగుందండి, కలరు డిజైన్ కూడా. ఇలా బ్లౌజ్ కూడా, దీనికి కూడా కంటిన్యూషన్లోనే బ్లౌజ్ వచ్చింది. ఎంత నీట్గా ఉందో చూసారా, కలర్ అయితే మంచి షేడ్ అండి, బ్యూటిఫుల్ కలర్స్. అన్ని కలర్స్ చాలా బాగున్నాయి, కొంచెం డార్క్ పెస్టిల్ కూడా ఉన్నాయి. 6500. నెక్స్ట్ వన్ చూడండి, లైట్ రోజ్ పింక్ ఉంటుంది కదా, కొంచెం బేబీ షేడ్లోనే రోజ్ పింక్, ఆ కలర్ పింక్కి ఆ 2 సైడ్స్ బార్డరు డిజైన్ కొంచెం పేస్టల్ షేడ్లో కావాలి అలా ఇష్టం అనుకుంటే కనుక చక్కగా ఇలా చూడొచ్చండి. ఇంత క్లాసీగా అఫీషియల్గా ఉంటాయి అసలు. ఇలా పళ్ళు, బ్లౌజ్ చాలా బాగుందండి. రెగ్యులర్ టసర్స్తో అయితే కంపేర్ చేయొద్దు, వేవింగ్ స్టైల్ వేరే ఉంటుంది వీటికి వచ్చేసరికి. 6500. పేస్టల్ చూసాం కదా, బ్రైట్ కలర్, డార్క్ నీలీ బ్లూ కలరు చాలా బాగుందండి. ఈ కలర్ కూడా ఇంకొక పీస్ కూడా ఉంది వేరే డిజైన్లో. ఇలా ఫ్లవర్ వచ్చింది, 2 సైడ్స్ బార్డర్ వస్తుంది, చక్కగా కలర్ చాలా బాగుందండి అసలు. డిజైన్ కలరు బ్రైట్ కలర్ కావాలనుకుంటే ఇలా చూడొచ్చండి, డార్కర్ షేడే. ఇలా పళ్ళు, బ్లౌజ్ కూడా ఇంచుమించు అన్నిటికీ కూడా వీవింగ్ కంటిన్యూషన్ డిజైనే ఇచ్చారండి బ్లౌజ్కి కూడా. మిక్స్ అండ్ మ్యాచ్ ట్రై చేస్తే మాత్రం చాలా యూనిక్గా అనిపిస్తుంది. 6500. నెక్స్ట్ వన్ చూడండి, లైట్ కనకాంబరం షేడు, డార్క్ ఏం కాదు, ఇది వీవింగ్ 2 సైడ్స్ వచ్చింది. థ్రెడ్ గోల్డ్, కాపరిష్ గోల్డ్ అలా బుటీస్ లాగా ఇచ్చారు. ఆల్ ఓవర్ అంతా కూడా ఒక్కటే ఫ్రీక్వెన్సీతో వచ్చాయి దగ్గరగానే, మొత్తం అంతా కూడా వీవింగ్ బార్డర్ వస్తుంది అలాగా. ఇలా పళ్ళు కూడా మనకి ఇలా రిచ్ పళ్ళు వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి కంటిన్యూషన్లోనే బ్లౌజ్ వస్తుంది. చాలా బాగుందండి కలర్ అయితే, మంచి షేడ్, బ్యూటిఫుల్ కలర్స్. అసలు మనం ఇన్ని కలర్స్ చేయలేదు కదా లాస్ట్ టైము, చాలా కలర్స్ వచ్చాయి, చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా. 6500. లైట్ వెయిట్లో డిజైనర్ స్టైల్స్ అనమాట, అంటే మనకి లుక్ వైజ్ కూడా చాలా నీట్గా ఉంటాయి. కలర్ చూడండి, గచ్చకాయ షేడ్ ఎంత బాగుందో. 2 సైడ్స్ బార్డర్ వచ్చి, బార్డర్ కూడా మనకి ఆ థ్రెడ్ వీవింగ్తోనే వస్తుంది, అస్సలు హడావిడి ఉండదు, సింపుల్ అండ్ క్లాసీ లుక్లో ఉంటుంది. నీట్గా పళ్ళు కూడా ఉంటుంది ఇలాగే. దీనికి బ్లౌజ్ కంటిన్యూషనే బ్లౌజ్ వచ్చింది. ఎంత బాగుందో చూసారా, కలర్ డీసెంట్ కలర్. 6500. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రైట్ కలర్ కావాలనుకుంటే చక్కగా రెడ్, మెరూనిష్ రెడ్, చిన్న ప్లస్ గుర్తొచ్చింది. 2 సైడ్స్ కూడా మనకి ఇలా జామ్దాని స్టైల్ బార్డర్ ఇచ్చారు, చాలా బాగుందండి. బ్రైట్గా కావాలనుకుంటే ఇలా చూడండి, బ్యూటిఫుల్ షేడ్, ఎంత నీట్గా. ఇవన్నీ కూడా డ్రై వాషే, చాలా ఈవినింగ్ వరకు, అంటే కొంతమంది ఆఫీస్ వేర్ యూస్ చేసుకోవాలని ఈవినింగ్ వరకు ఉండాలన్నా కూడా చక్కగా అంత కంఫర్ట్ ఫీల్లో ఉంటాయి. పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బ్లౌజ్, బ్యూటిఫుల్ కలర్. 6500. నెక్స్ట్ వన్ చూడండి, ఇది కొంచెం బ్రౌను అండ్ గ్రీను, మెహందీ గ్రీన్ షేడ్ ఉంటుంది సార్, అలాంటి మిక్స్డ్ కలర్, ఇంగ్లీష్ కలరే బాగుందండి కలర్ అయితే. 2 సైడ్స్ బార్డర్ వస్తుంది, నీట్గా ఉంది, కొత్త షేడ్. ఎంత బాగుందో చూసారా, చాలా నీట్గా ఉంది. పళ్ళు అన్నీ కూడా మనకి ఇలా జామ్దాని పళ్ళులో, బ్లౌజ్ కూడా కంటిన్యూషన్లోనే బ్లౌజ్ వచ్చింది. భలే ఉందండి షేడ్ అయితే కొత్తగా. 6500. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రే షేడ్, మనం ఇందాక చూసింది గచ్చకాయ షేడ్, ఆ గ్రే వేరు, ఇది వేరండి. ఇది లైట్ గ్రే, చాలా బాగుంది అసలు, ఎంత నీట్గా ఉంటుంది ఈ షేడ్ అయితే. చాలామంది అడుగుతారు ఈ షేడ్ వచ్చేసరికి. ఇలా పళ్ళు, చక్కగా జామ్దాని పళ్ళు అండ్ జామ్దాని బ్లౌజ్, చాలా యూనిక్గా ఉంటాయి కలర్స్ కానీ డిజైన్స్ కానీ. 6500 ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. నెక్స్ట్ కలర్ చూడండి, రత్నావళిలో మనం ఇందాక ఆల్రెడీ 2 డిజైన్స్ చూసాం, ఇది ఒక డిజైన్, అంటే 3 డిజైన్స్ వచ్చాయి. చాలా బాగుందండి కలర్ అయితే, కొంచెం బ్రైట్ షేడే, బ్రైటే కానీ డస్టీగా ఉంటుంది, మరి మెరిసిపోతూ, మన సింథటిక్ ఫ్యాబ్రిక్ లాగా అయితే షైనీ ఉండదు, చాలా క్లాసీ ఉంటుంది. ఇలా బ్లౌజ్ కూడా రన్నింగ్లోనే డిజైన్ వచ్చింది. మన లాస్ట్ టైం ఎక్కువ ప్లెయిన్లు వచ్చాయి, సార్ అన్నిటికీ బుటీసే వచ్చాయి. 6500. అసలు ఒక్కదాని మించి ఒకటి ఉన్నాయండి కలర్. మనకి బేస్ కలర్ ఉంటుంది చూసారా, కోరా షేడ్ టసర్ బేస్ కలర్ ఇదండి. ఈ కలర్ అంటే అసలు ఈ ఫ్యాబ్రిక్కి చాలా చాలా బాగుంటుంది. దాంట్లోకి ఇలా లైట్ మెరూనిష్ రెడ్ షేడ్ లాగా బార్డర్ ఇచ్చారు, ఇలా ప్లస్ లాగా వీవింగ్లోనే వచ్చింది. బ్యూటిఫుల్ కలర్, కూల్ అండ్ క్లాసీ, ఎవరికైనా బాగుంటుంది షేడ్. ఇలా పళ్ళు కొంచెం డార్క్ కాటన్ అనుకోవచ్చు. బ్లౌజ్ వచ్చేసరికి ఇది కొంచెం థిక్గా ఇచ్చారు,
అంటే దీనికి ఇక మస్లిన్ లాగా ఇచ్చారండి, ఒక పోగు డార్కర్ షేడ్ ఇచ్చారు. చాలా బాగుంది. 6500. భలే కలర్స్ అండి అసలు అన్నీ. ఇది చాక్లెట్ బ్రౌన్ డార్కర్ షేడే, 2 సైడ్స్ బార్డర్ వచ్చింది. ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా ప్లస్ డిజైన్ లాగా ఇచ్చారు చూడండి. చిన్న వేరియేషన్స్ అండి, మీకు కలర్ నచ్చితే కనుక ఏదైనా చూడొచ్చు. చాలా బాగున్నాయి అన్ని కలర్స్. ఎన్ని కలర్స్ ఉన్నాయో చూసారా. ఇలా పళ్ళు అండ్ బ్లౌజ్, బ్యూటిఫుల్ కలర్. 6500. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లోలో కూడా మనకి ఇంకొక ఎల్లో కూడా ఉంది. ఇది వచ్చేసరికి ఇలా గ్రీను, 2 సైడ్స్ బార్డర్ వచ్చింది కదా, గ్రీన్ కలర్ ఇచ్చారు. డార్క్ ఆలివ్ గ్రీన్ షేడ్ లాగా ఇచ్చారు. ఇలా 2 సైడ్స్ మధ్యలో బుటీస్ కూడా ఆ కలర్ ఇచ్చారు. థ్రెడ్ జరీ 2 ఉన్నాయి. చాలా బాగుందండి కలర్ అయితే, బ్యూటిఫుల్ షేడ్స్. ఇలా పళ్ళు కూడా ఎంత నీట్గా ఉందో చూసారా. మంచి బ్రైట్ ఎల్లో షేడ్. ఇలా బ్లౌజ్ చాలా క్లాసీ ఉంటుంది. 6500. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా బ్రైట్ కలరే, రాయల్ బ్లూ షేడు. ఎంత బాగుందో చూసారా. దగ్గర షేడ్ ఇందాక కోట్ చూసాం కదా, యాజ్ ఇట్ ఈజ్ కాదు కానీ కొంచెం చిన్న వేరియేషన్స్ ఉంటుంది. లైట్ డార్క్ కలర్స్, డిజైన్ కూడా వేరియేషన్ ఉంది. చాలా బాగుంటుంది. బ్రైట్లో కావాలనుకుంటే చక్కగా ఈ కలర్ చూడొచ్చు. ఇంత యూనిక్గా లైట్ వెయిట్లో, ఫస్ట్ కంఫర్ట్ అండ్ లైట్ వెయిట్ చూస్తున్నాం కదా, చాలా బాగుంది. పళ్ళు అండ్ బ్లౌజ్. ఎన్ని డిజైన్స్, ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయో. సో ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి. ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్లోనే ఉన్నాయి. 6500. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. నెక్స్ట్ శారీస్ వచ్చేసి సిల్క్ కోటాలో మనం ఇలా డిజైన్ వచ్చి చైన్ స్టిచ్ వచ్చిన శారీస్ చూసాం కదా. మనకి ఇందులో ఇంకొక కొత్త డిజైన్ కూడా వచ్చింది. ఇది మనం ఆల్రెడీ లాస్ట్ టైం చూసిన డిజైనే, అప్పుడు రిపీట్ అడిగారు కదా అని మళ్ళీ రీస్టాక్ అయితే అయింది. కలర్ వచ్చేసరికి లైట్ బ్రౌన్ షేడ్, కొంచెం స్కిన్ కలర్ మీద కొంచెం డార్కర్ షేడ్. వీటన్నిటికీ కూడా బ్లాకే వస్తుంది. మనకి ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుంది, కొమ్మలు లాగా ఇచ్చారు చూసారా. ఇక్కడ కూడా వచ్చింది కదా. ఇది పై వైపు మనకి వర్క్ చేయలేదు, కింద వైపు మొత్తం అంతా డిజైన్ అంతటికి అవుట్లైన్ చైన్ స్టిచ్ ఇచ్చారు. చాలా నీట్గా ఉందండి. జరీ థ్రెడ్తో ఇచ్చారు. కింద మనకి ఒక 1/2 ఇంచ్ గోల్డ్ కలర్, బ్లాక్ కలర్ ప్లెయిన్ లాగా ఇచ్చి కింద మళ్ళీ బ్లాక్ కలర్ లేస్ ఇచ్చారు. చిన్న కాటన్ లేస్ ఇచ్చారు. ప్రిల్స్ కంప్లీట్ అయ్యాక మనకి ఇలా పై వైపు కూడా వర్క్ వస్తుంది. మొత్తం ఆల్ ఓవర్ లేస్ మొత్తం అంతా వచ్చిందండి. చాలా లైట్ వెయిట్లో ఉంటాయి, చక్కగా డిజైనర్ స్టైల్లో ఉంటాయి. చూడండి ఎంత నీట్గా ఉందో. మరీ ట్రాన్స్పరెన్సీ కూడా ఉండదు, చక్కగా కంఫర్ట్. కోట ఎంత నీట్గా ఉందో. ఇవన్నీ కూడా ఏంటంటే డస్టీ టోన్స్, మరి బ్రైట్ కలర్స్ కాదు. ఈ డిజైన్కే మనకి ఇలా క్లాస్ లుక్లో వచ్చేటట్టు డస్టీ టోన్స్ ఇచ్చారు. ఇలా పళ్ళు, 3 సైడ్స్ లేస్ ఉంది. దీనికి ఇంకా చక్కగా బ్లౌజ్ కూడా మనకి రా సిల్క్ బ్లౌజ్ ఇచ్చారు. థిక్గానే ఉంటుంది. మనం లైనింగ్తో స్టిచ్ చేయించుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఈ వర్క్కి ఫ్లవర్ మధ్యలో చిన్న ఇలా ఇచ్చారు కదా, స్టిచ్చింగ్తోనే సర్కిల్ వీవింగ్ చేశారు కదా, అదే ఇక్కడ కూడా మనకి ఇలా రౌండ్గా చిన్నగా చైన్ స్టిచ్తో ఇచ్చారు. రౌండ్ సర్కిల్ లాగా ఇచ్చారు. ఇలా 1 మీటర్ బ్లౌజు, చక్కగా రా సిల్క్, హ్యాండ్కి లేస్ ఇచ్చారు. చాలా లైట్ వెయిట్లో బ్యూటిఫుల్ ఉంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2950. ఇందులో కలర్స్ ఉన్నాయి. కలర్ వచ్చేసరికి గ్రే షేడు, డస్టీ టోన్స్ అన్నీ కూడా. ఇది కూడా అంతే, సేమ్ డిజైన్లో వస్తుంది. ఇది హాఫ్ వర్క్ ఉంది చూసారు. ఈ కొమ్మ హాఫ్ వర్క్ కూడా మొత్తం చైన్ స్టిచ్ చేశారు. అవుట్లైన్ అంతా వర్క్ చేశారు. ఇక్కడ చిన్నగా ఇచ్చారు కదా ఒక డాట్ లాగా, అది ఇచ్చారనమాట బ్లౌజ్కి. తర్వాత మొత్తం అంతా కూడా చైన్ స్టిచ్తో హైలైట్ చేశారు. ఇలా పళ్ళు వస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. బ్లౌజ్ వచ్చేసరికి బ్లాక్, అన్నిటికీ కూడా బ్లాకే రా సిల్క్ బ్లౌజ్ ఇచ్చారు. ఇంకా బ్లాక్కి దీనికి ఏమి బుట్టీస్ కూడా ఇచ్చారు. హ్యాండ్ కూడా చిన్న లేస్ వచ్చింది. కలర్ అయితే చాలా బాగుంది, నీట్గా ఇంగ్లీష్ కలర్తోను. 2950. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఇది కూడా ఒకలాంటి పీచ్ షేడ్కి ఒక డస్టీ టోన్ ఉంటుంది సార్, అలా. ఇది కూడా ఒక బ్రౌన్ షేడ్లోకి వస్తుంది అనుకుంటా, ఇంగ్లీష్ కలర్ టోను. 2 సైడ్స్ బార్డర్ ఉంది. సేమ్ డిజైన్ ఆల్ ఓవర్ అంతా ఇదే వస్తుంది. పళ్ళుకి మనకి కొంచెం పెద్ద కొమ్మ ఇచ్చారు. ఇలా కొమ్మ మొత్తం అంతా వర్క్ వచ్చింది. చాలా బాగుంది. ఇది కూడా అంతే, బ్లాక్ బ్లౌజ్ వస్తుంది. ఇలా చిన్న బూటీస్, అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు. బ్యూటిఫుల్ కలర్. నెంబరింగ్ ఇస్తాము, నెంబర్తో సహా స్క్రీన్ షాట్ పెట్టండి. ఇంకా అంటే ఇదే కలర్స్, సేమ్ కలర్సే వేరే డిజైన్లో కూడా ఉన్నాయి. ఏ డిజైన్ నచ్చినా క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి. 2950. ఇవన్నీ కూడా సేమ్ ప్రైజే. నెక్స్ట్ కలర్ వచ్చరికి గ్రీన్ షేడు, కొంచెం ఇది కూడా డస్టీ టోన్ గ్రీన్, సేమ్ డిజైన్ ఆల్ ఓవర్ అంతా కూడా వచ్చింది. చాలా నీట్గా ఉంది అసలు, బ్యూటిఫుల్ కలర్. ఎంత చక్కగా ఉంది చూసారు అసలు. అవన్నీ మనం రెగ్యులర్గా దొరికే షేడ్స్ అయితే కాదు, ఇంక డస్టీ టోన్స్ అనేసరికి చాలా నీట్గా ఉంటాయి, క్లాసీగా. మళ్ళీ దట్టు దానికి అన్నిటికీ కూడా బ్లాక్ ఇచ్చేసరికి ఎంత చక్కగా కట్ అయినాయి చూసారు కలర్స్ అన్నీ కూడా. దీనికి కూడా అంతే, బ్లాక్ కలరు. ఇలా రా సిల్క్ ఫ్యాబ్రిక్తో చిన్న బుటీస్తో వచ్చింది. బుటీస్ కూడా మనకి వర్క్ చేస్తున్నవి, ప్రింట్ అయితే కాదు, వర్క్ వచ్చింది. లేస్ కూడా వస్తుంది. 2950. నెక్స్ట్ ఇందులో వేరే డిజైన్ అన్నాను కదా, ఫ్యాబ్రిక్ సేమ్, చిన్న వేరియేషన్స్.
కలర్ చూడండి, ఆనియన్ పింక్ షేడ్ డస్టీ టోన్. ఇది వచ్చేసరికి మనకి ఇలా ఎంబోజ్ స్టైల్ లాగా ఇచ్చారు, ప్రింట్ ఇచ్చారు రోజెస్, ఇలా చిన్న స్కర్ట్ బార్డర్ స్టైల్. మనం ఇప్పుడు చూసింది ఏంటంటే ఆల్ ఓవర్ వచ్చింది కదా, ఇది చిన్నగా మనకి స్కర్ట్ బార్డర్ స్టైల్ లాగా ఇచ్చారు. కింద మనకి లేస్ బ్లాక్ కలర్ ప్రింట్ చిన్నగా 1/2 ఇంచ్ ఇచ్చారు కదా, బ్లాక్ కలర్ అలా ఇచ్చారు. అంతా కూడా చైన్ స్టిచ్ వచ్చింది, మొత్తం అవుట్లైన్ ఇచ్చారు. పైన అంతా ప్లెయిన్. ఫ్రిల్స్ కంప్లీట్ అయ్యాక పై వైపు కూడా లేస్ వచ్చింది. పళ్ళుకి వచ్చేసరికి ఇలా చక్కగా కొమ్మలు ఇచ్చారు చూసారా, చాలా నీట్గా ఉంది. మనకి లైట్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. బ్లౌజ్ అయితే ఒకదానికి చూపిస్తాను, సేమే వస్తుంది యాజ్ ఇట్ ఈజ్. మనకి సిల్క్ బ్లౌజే వచ్చింది. అలా చిన్నగా డాట్స్ లాగా మనకి వర్క్ చేశారు. కింద హ్యాండ్ గ్లేస్ వస్తుంది. బ్యూటిఫుల్ ఉంది అసలు, కాంబినేషన్ ఎంత నీట్గా సెట్ అయిందో, చాలా బాగుందండి. 2950 క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఇది ఒక లైట్ పీచిష్, కొద్దిగా బ్రౌన్, ఇంగ్లీష్ కలరే అలాంటి షేడు. సేమ్ డిజైనే మనకి ఇలా లేస్ వస్తుంది. పైన అంతా ప్లెయిన్ వస్తుంది. మీకు ఆల్ ఓవర్ కావాలనుకుంటే ఫస్ట్ డిజైన్ చూడొచ్చు, లేదు మీకు ఇలా స్కర్ట్ బార్డర్ స్టైల్ అనుకుంటే ఇలా చూడొచ్చు. అసలు డిజైన్ చూడండి ఎంత నీట్గా ఇచ్చారో, చాలా బాగుంది. దీనికి కూడా అంతే, బ్లౌజెస్ అన్నీ సేమ్ బ్లాకే వస్తుంది, చాలా బాగుంది. 2950. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ షేడ్. ఈ గ్రీన్ షేడ్ ఇప్పుడు అందులో కూడా చూస్తాం, ఆ డిజైన్లో కూడా సేమ్ కలరే. ఇది స్కర్ట్ బార్డర్ స్టైల్, ఆల్ ఓవర్ అంతా వస్తుంది మనకి. పైన అంతా ప్లెయిన్ వస్తుంది, పళ్ళుకి మాత్రం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి బ్లాక్ కలరే ఇలా ప్లెయిన్ వస్తుంది. ప్లెయిన్ వచ్చి చిన్న చిన్న బుటీస్ వర్క్ చేస్తున్నది. 2950. ఎంత లైట్ వెయిట్ ఉంటుందో, కంఫర్ట్ ఫ్యాబ్రిక్, మన రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు. ఇది చూడండి నెక్స్ట్ కలర్, చాలా బాగుంది. ఇది కొంచెం కాపర్ షేడ్ లాగా ఉందండి. ఇది డస్టీతోనే స్కర్ట్ బోర్డర్ వస్తుంది, 2 సైడ్స్ చిన్నగా బ్లాక్ కలర్ లేస్ ఇచ్చారు. చిన్న 1/2 ఇంచ్ ప్రింట్ ఇచ్చి దానికి కింద లేస్ ఇచ్చారు. ఇలా పళ్ళు, బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బ్లాక్ కలర్. ఎంత కూల్గా ఉందో కలర్ కాంబినేషన్. 2950. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక గ్రే షేడ్. మనం ఈ కలర్ ఆ డిజైన్లో కూడా చూసాం కదా, సేమ్లోనే డిజైన్ వేరియేషన్. ఫ్యాబ్రిక్ సేమ్, మనకి ప్రైస్ కూడా సేమ్, కలర్స్ కూడా మ్యాక్సిమం సేమ్ కలర్సే. డిజైనే అది ఆల్ ఓవర్. ఇది స్కర్ట్ బోర్డర్, పళ్ళు అండ్ బ్లౌజ్. ఇది కూడా చిన్న డిజైన్ వచ్చారు, వర్క్ చేస్తుంది. చాలా బాగుంది కాంబినేషన్. బ్లాక్ అన్నిటికీ చాలా బాగా సెట్ అయింది. 2950. నెక్స్ట్ కలర్ వచ్చేసి బిస్కెట్ కలర్ షేడ్. ఇది కూడా కొంచెం డస్టీతోనే, దానికి బ్లాక్ మీద మనకి ఇలా స్కర్ట్ బార్డర్ వచ్చి ఎంత నీట్గా ఉందో చూడండి. శారీ కానీ కాంబినేషన్ కానీ డస్టీ షేడ్లో కూడా చాలా క్లాసీ లుక్లో వచ్చింది. పళ్ళుకి మాత్రం మనకి ఇలా పెద్ద కొమ్మలు ఇచ్చారు. చుట్టూ ప్రతి ఫ్లవరు, లీవ్స్ అన్నిటికీ కూడా మొత్తం అవుట్లైన్ అంతా చైన్ స్టిచ్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా, అంటే అన్నిటికీ నేను ఫోల్డింగ్ తీయలేదు కదా, ఇలా పెద్ద బ్లౌజే వస్తుందండి. మీటర్ బ్లౌజు, చీర పన్నాలు ఉన్నాయి. మనకి ఇలా చిన్న డాట్స్ కనిపిస్తున్నాయి కదా, అదంతా కూడా చైన్ స్టిచ్తోనే ఇలా సర్కిల్గా ఇచ్చారు. హ్యాండ్కి కూడా బార్డర్ ఉంది. చాలా బాగుంది కాంబినేషన్ వచ్చేసరికి. ఈ శారీస్ అన్నీ కూడా సేమ్ ప్రైజే, 2950. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను కట్టుకున్నది వచ్చేసరికి క్రేప్ శారీ. క్రేప్లో మనం ఈ కలర్ సూపర్ హిట్ కాంబినేషన్, చాలా మల్టిపుల్స్ అయితే చేసాము. ఇప్పుడు కూడా మనకి రెడీ టు డిస్పాచ్ ఒక 3-4 పీసెస్ అయితే ఉన్నాయి. కావాలనుకుంటే బుక్ చేసుకోండి. ఇంకా ఎక్కువ కావాలనుకున్నా కూడా ప్రీ ఆర్డర్ ఉంటుంది. ప్రీ ఆర్డర్ వచ్చేసరికి 15 to 20 డేస్ పడుతుంది. మీరు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు డీటెయిల్స్ పెడతారు. నెక్స్ట్ శారీస్ వచ్చేసరికి ఫ్యాన్సీలో రంకాట్ వీవింగ్, చాలా బాగున్నాయండి. మనకి ఇవి ప్యూర్ బనారస్లో వచ్చే స్టైల్స్ లాగా మీడియం రేంజ్లో వచ్చాయి. గ్రీను ఇది కూడా లైట్ సీ గ్రీన్ షేడు, ఇక్కడ ప్యారెట్ గ్రీన్. ఇదంతా కూడా మధ్యలో చూస్తున్నారు కదా, యాంటిక్ జరీ అండ్ గోల్డ్ జరీతో ఇలా వీవింగ్లోనే లైన్స్ లాగా ఇచ్చారు. ఇలా మొత్తం అంతా కూడా దగ్గర కలర్స్, ఓన్లీ 2 కలర్ మ్యాచింగ్ లాగా గ్రీన్ కలర్ ఇచ్చారు. ప్లెయిన్ వచ్చేసరికి చాలా బాగుందండి, బ్యూటిఫుల్ ఉంటుంది. ఇవి కొంచెం రెగ్యులర్ స్టైల్స్ కాకుండా కొద్దిగా డిఫరెంట్గా క్లాసీగా ఉంటాయి. జరీ బార్డర్స్ అలా కాకుండా యూనిక్గా ఉన్నాయి. ఇలా పళ్ళు కూడా చూసారా, డైమండ్ షేప్ లాగా ఇవే కలర్స్తో ఇచ్చారు. రిచ్ వీవింగ్ వచ్చింది. బ్లౌజ్ మనకి ఆ బార్డర్ కలర్ ఏదైతే ఉందో అదే కలరు, ఇలా 1 మీటర్ బ్లౌజ్ వచ్చింది. చివరి కూడా మనకి ఇలా చిన్న బార్డర్ ఇచ్చారు. కలర్స్ అయితే చాలా బాగున్నాయి. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది, లైట్ వెయిట్లోనే ఉంది. మనకి ఇదంతా కూడా వీవింగ్ అంతా కూడా బ్యాక్ సైడ్ చూసారా లాక్ వీవింగ్లోనే ఉంది. మనకి ఎక్కడ గుచ్చుకునేది ఏం లేదండి, కంఫర్ట్గానే ఉంది. డిజైనర్ పీస్లు, చాలా లైట్ వెయిట్లో. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3650. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులో కొంచెం పీచు, ఇదే కలరు మళ్ళీ లాస్ట్ కూడా ఒకటి చూసారా, కొంచెం చిన్న వేరియేషన్ ఉంటుంది. ఇది వచ్చేసరికి పింక్ లైట్ ఆరెంజ్ షేడ్.
ఇదంతా కూడా వీవింగ్ ఉంది కదా, 2 సైడ్స్ కూడా మనకి ఇలా పీచిష్ పింక్ ఉంటుంది కదా, ఆ షేడే చిన్నగా ఇట్లా ఒక 2 ఇంచెస్ గ్యాప్ లాగా ఇచ్చారు. మిగిలిందంతా వీవింగ్ ఉంటుంది. మనకి స్టార్టింగ్ కట్చింగ్ దగ్గర నుంచి కూడా ఇదే డిజైన్ స్టార్ట్ అవుతుంది. అటువైపు ఉన్నప్పుడు చూపిస్తాను. ఆల్ ఓవర్ అంతా ఇదే వచ్చింది కదా. మనకి 2 సైడ్స్ బార్డర్ ఏ కలర్ వస్తుందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది. పళ్ళు కూడా రిచ్ పళ్ళు, ఇది బ్లౌజ్. అన్నిటికీ కూడా మనకి ఇలా 1 మీటర్ బ్లౌజెస్ ఉంటాయండి. ఇది కట్చింగ్ ఇలా స్టార్టింగ్ నుంచి ఒక 4 ఇంచెస్ నుంచి స్టార్ట్ అయిపోయింది. సేమ్ డిజైనే ఆల్ ఓవర్ అంతా వస్తుంది బ్లౌజ్. మీరు కావాలనుకుంటే సింపుల్గా ఇలా స్టిచ్ చేయించేసుకోవచ్చు, ఏదైనా వర్క్ చేయించుకోవచ్చు. చాలా యూనిక్గా ఉంటాయండి, రెగ్యులర్ ప్యాటర్న్స్ కాకుండా. 3650. నెక్స్ట్ వన్ చూడండి, భలే ఉన్నాయి. దగ్గర కలర్స్ అన్నీ చూసారంటే మరీ కాంట్రాస్ట్ కాకుండా సెల్ఫ్లోనే లైట్ డార్క్ అన్నట్టు ఇచ్చారు. ఇది గ్రే, లైట్ గ్రే, మనకి స్కై బ్లూ షేడ్ ఉంటుంది కదా, ఆ బ్లూ. 2 సైడ్స్ కూడా మనకి ఆ గ్రే షేడ్ ఇచ్చారు. చాలా బాగుంది కలర్ అయితే, బ్యూటిఫుల్ ఉంది షేడ్. మనకి మధ్యలో జరీ లైన్స్వి చక్కగా షైనీ ఉండి నీట్గా ఉన్నాయి. 2 సైడ్స్ బార్డర్ లాగా కాకుండా మనకి ఇలా ప్లెయిన్ వచ్చేసరికి కొంచెం యూనిక్ లుక్లో ఉంది. ఇలా పళ్ళు, బ్లౌజ్ కూడా బార్డర్ కలరే. ఎంత చక్కగా ఉందో. బ్లౌజ్ నేను ఫుల్ ఓపెన్ చేయట్లేదు, అన్నీ కూడా 1 మీటర్ పైనే ఉంటాయి. చాలా బాగున్నాయి కదా కలర్స్ అన్నీ. 3650. నెక్స్ట్ వన్ చూడండి, గ్రీన్. గ్రీన్లో మనం ఫస్ట్ కూడా ఒక గ్రీన్ చూసాం కదా, ఇది ఒక గ్రీన్ షేడ్. నెంబరింగ్ ఇస్తాము, క్లియర్గా పెట్టండి స్క్రీన్ షాట్ వచ్చేసరికి. ప్యారెట్ గ్రీన్ షేడు, కొంచెం లైట్ గ్రీన్ అందులోనే. ఆ లైట్ గ్రీన్ షేడే బార్డర్ వచ్చింది. చాలా బాగుందండి కలర్స్, దగ్గర షేడ్స్. ఇవన్నీ కూడా హ్యాండ్ రంకాటే వస్తుంది. ఇలా పళ్ళు, బ్లౌజు మనకు చిన్న బార్డర్ దగ్గర ప్లెయిన్ ఏ కలర్ వస్తుందో అదే కలర్ బ్లౌజ్ ఇచ్చారు. డస్టీ టోనే, మరి చాలా బ్రైట్ అయితే లేవు, చాలా నీట్గా ఉన్నాయి. 3650. నెక్స్ట్ వన్ చూడండి, పింక్, లైట్ పింక్, రోజ్ పింక్. చాలా నీట్గా ఉంది కలర్. 2 సైడ్స్ బార్డర్ మనకి అలా పింక్ వచ్చింది. ఎంత బాగుందో చూడండి. ఎవరైనా కట్టుకోవచ్చు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చక్కగా కట్టేసుకోవచ్చు అండి. నీట్గా ఉన్నాయి పళ్ళు అండ్ బ్లౌజ్. బార్డర్ కలరే బ్లౌజ్ వస్తుంది. బాగున్నాయి కదా డిజైన్ అంతా కూడా. 3650. నెక్స్ట్ వన్ ఎల్లో, ఎల్లో అండ్ పీచ్ షేడ్ ఇచ్చారండి. ఇది కొంచెం కాంట్రాస్ట్ ఏమో, మిగిలిన కొంచెం దగ్గరగానే ఉన్నాయి. ఇది చూడండి ఎంత బాగుందో, లైట్ పీచ్, లైట్ ఎల్లో. 2 సైడ్స్ పీచ్ కలర్ ఇచ్చారు బార్డర్ దగ్గర. బార్డర్ అంటే ప్లెయిన్ దగ్గర మనకు అది ఇచ్చారు. ఒక 2 ఇంచెస్ నుంచి అక్కడి నుంచి కూడా మనకు ఆ వీవింగ్ స్టార్ట్ అయిపోయింది. 2 సైడ్స్ మనకు అలా ప్లెయిన్ ఇచ్చారు. ఇలా పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా బార్డర్ కలర్ వస్తుంది. చాలా బాగుంది కలర్ అయితే. 3650. నెక్స్ట్ వన్ చూడండి, లావెండర్ షేడ్. వంగపూ కలరు అండ్ లావెండర్ 2 దగ్గర షేడ్స్. ఇవి కూడా 2 సైడ్స్ మనకి ఇలా లావెండర్ షేడు, ప్లెయిన్ బార్డర్ ఇచ్చారు. చాలా బాగుందండి కలర్ అయితే, నీట్గా ఉంది, బ్యూటిఫుల్ కలర్. ఆల్ ఓవర్ అంతా ఇదే వస్తుంది. దీనికి పళ్ళు కూడా సేమ్ డిజైన్ వస్తుంది. ఇలా బ్లౌజ్. డిజైనర్ పీస్లు ఇవన్నీ కూడా. 3650. మంచి ప్రైస్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా డ్రై వాషింగ్. ఎంత చక్కగా ఉందో. లైట్ ఆరెంజ్ షేడ్కి పింక్ కాంబినేషన్. కొంచెం దగ్గరగా, ఫస్ట్ చూసింది కూడా దగ్గరగా ఉంటుంది. క్లియర్గా పెట్టింది. దానికి పింక్ వచ్చింది, 2 సైడ్స్ బార్డర్, పింక్ బ్లౌజ్ వస్తుంది. దీనికి ఆరెంజ్ షేడ్, లైట్ ఆరెంజ్ షేడ్ ఇచ్చారు. అదే కలరు మనకి ఇలా ఆల్ ఓవర్ అంతా వస్తుంది. సేమ్ డిజైన్ వస్తుంది. డిఫరెంట్గా ఉంది, రెగ్యులర్ స్టైల్ అయితే కాదు. చాలా బ్రైట్ కూడా కాదండి, కొంచెం డస్టీ టోన్ కలర్స్ ఇవన్నీ కూడా. ఇలా పళ్ళు, దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బార్డర్ కలర్ ఏదైతే వస్తుందో అదే కలరు. ఇలా హ్యాండ్కి చక్కగా బార్డర్ ఇచ్చారు. మనకి ఇది బ్యాక్ సైడ్, ఇప్పుడు నేను చూపించేది మీకు బ్యాక్ సైడ్. అది కూడా చూడండి, మొత్తం వీవింగ్ అంతా కూడా థ్రెడ్ జరీ వస్తుంది. చాలా సాఫ్ట్గా. ఇది చూసారా, బ్యాక్ ఫ్రంట్ కూడా ఒకేలాగా వచ్చిందండి వీవింగ్. సాఫ్ట్ వీవింగ్లోనే ఉంది, లాక్ వీవింగ్. చాలా బాగున్నాయి కలర్స్, డీసెంట్గా ఉంటాయి. అంటే జరీ కంచి బోర్డర్స్ అలా కాకుండా కొంచెం యూనిక్ లుక్లో ఉన్నాయి. ఈ సారీ కూడా 3650. నెక్స్ట్ వచ్చేసరికి కంచి డోలాలు చూద్దాము. ఎంత బాగున్నాయండి. మనం ఇందులో కూడా లైట్ చూసాము, పేస్టల్స్ కూడా చూసాము. ఇది కూడా పేస్టల్ డస్టీ టోనే, బోర్డర్స్ వేరు. ఇది వచ్చేసరికి పైవైపు ఇలా బ్లూ కలర్ చిన్న కంచి బార్డర్ ఇచ్చారు. చూడండి ఎంత నీట్గా ఉందో. మనకి డోలాలు ట్రాన్స్పరెన్సీ ఉండవు, చక్కగా కంఫర్ట్ ఫీల్లో ఉంటాయి. ఇది ఇలా కోఆపరేష్ గోల్డ్ అండ్ సిల్వర్తో లైన్స్ వచ్చాయి. చిన్న బూటీస్ కూడా వచ్చాయి. కింద వైపు చూడండి మల్టీ కలర్ బార్డర్ ఇచ్చారు. కొంచెం పెద్ద బార్డర్, ఒక 5 ఇంచెస్ బార్డర్ ఉంది. మధ్యలో పింక్, కింద బ్లూ, పైవైపు మెజెంటా షేడ్. పైన మిడిల్ అంతా మనకి ఇలా లైట్ లావెండర్ షేడే, కానీ డస్టీ టోన్, బ్రైట్ అయితే కాదు. బోర్డర్స్ మాత్రం బ్రైట్ వచ్చాయి. బేస్ కలర్ అంతా కూడా డస్టీ టోన్ వచ్చింది. ఇవాళ అన్నీ కూడా డస్టీ టోన్ అనుకుంటున్నారా? లేదండి, బాగున్నాయి కలర్స్ అయితే బాగున్నాయి. ఇది పళ్ళు, బ్లౌజ్ కూడా మనకి ఇలా మ్యాంగో బుట్టి వచ్చింది. చిన్న ముంగా సిల్కే, చిన్న డిజైనే. బ్లౌజ్కి అయితే బార్డర్ ఏం రాదు. చాలా బాగుంది కలర్ అయితే. ఇంచుమించు 90 to 1 మీటర్ బ్లౌజ్ వస్తుంది.
ఎంత చక్కగా ఉందో చూడండి. డిజైనర్ స్టైల్లో ఉంటుంది, మనకి ఓల్డ్ కంచిపట్టు లుక్ లాగా ఉంటుంది. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 2750. నెక్స్ట్ ఇందులో కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. లైట్ పీచిష్ కలరే, మీడియం కలర్, మరీ పేస్టల్ కాదు మరీ బ్రైట్ కూడా కాదు, మీడియంగా ఉంది. ఇది పింక్ వచ్చింది చూసారా, చక్కగా డార్క్ మెరూనిష్ పింక్ కలర్ ఇచ్చారు బార్డర్ దగ్గర. అసలు ఆ బార్డర్ ఎంత బాగుందో, చక్కగా డార్క్ షేడ్ ఇచ్చేసరికి చాలా నీట్గా ప్యూర్ కంచి స్టైల్ లాగా ఉంది. కింద బార్డర్ కూడా ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. పింకు కనకాంబరం షేడు మళ్ళీ పింక్ ఇచ్చారు. కలర్ అయితే చాలా బాగుంది, ఎంత క్లాసీ ఉందో. ఇది పళ్ళు కూడా 2 కలర్ ఇచ్చారు, చిన్న పళ్ళుయే. బ్లౌజ్ చూడండి తెలుస్తుంది, మంచి షేడ్, డార్కర్ షేడ్ వచ్చి ఎవరైనా కట్టుకోవచ్చండి, చక్కగా నీట్గా ఉంటాయి. బ్యూటిఫుల్ కలర్ 2750. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఫస్ట్ చూసింది లావెండర్ షేడ్, కన్ఫ్యూజ్ అవుతారేమో, ఇవి కూడా నెంబరింగ్తో పెట్టండి. ఇది వచ్చేసరికి కొంచెం రోజు కలర్ ఉంటుంది చూసారా, ఆ షేడ్ రోజ్ పింక్ షేడ్ లాగా ఉంది. లైట్ కలరే, డార్క్ ఏం కాదు, డస్టీ టోనే. దీనికి కూడా అంతే, డార్క్ పింక్ మెరూన్ షేడ్ కలిసిన కలరు. కింద వైపు వచ్చేసరికి పింక్ షేడు, మధ్యలో కనకాంబరం షేడు, మెజెంటా కలర్. ఎంత నీట్గా ఉందో చూడండి. డస్టీ టౌన్లో కూడా ఆ బార్డర్ వచ్చేసరికి చాలా అందం వస్తుంది. ఇలా పళ్ళు కూడా బాగుంది. ఎవరికైనా గిఫ్టింగ్ కూడా బాగుంటాయండి ఇవి, శారీస్కి బాగుంటాయి, లంగా ఓణీలు కూడా చక్కగా సెట్ అయిపోతాయి. డార్క్ కలర్ బ్లౌజ్ వచ్చింది 2750. నెక్స్ట్ వచ్చేసరికి స్కై బ్లూ షేడ్, అసలు భలే ఉందండి, డీసెంట్ కలర్. దానికి నావీ బ్లూ కలర్ పైన వచ్చింది, కింద వచ్చేసరికి బ్లూ గ్రీన్ షేడ్ అండ్ మెజెంటా. అసలు భలే ఉన్నాయండి, ఏ కలర్కి ఆ కలర్. బార్డర్ కూడా ఎంత చక్కగా సెట్ చేశారు చూసారు, మధ్యలో చిన్న చిన్న పీకాకు, చిన్న చెక్స్ ఇచ్చారు, చాలా బాగుంది. బార్డర్ కూడా ఆల్ ఓవర్ అంతా మనకి డస్టీ టోనే వస్తుంది, బ్లూ కలరు. ఇలా పళ్ళు అండ్ బ్లౌజ్, బార్డర్ నావీ బ్లూ కలర్. బ్లౌజులు కూడా బాగున్నాయండి, బుటీస్ వస్తాయి మనకి ఎక్కువ. ఈసారి మ్యాంగో డిజైన్ వచ్చింది, ఎంత డీసెంట్గా ఉంది. కలర్ వచ్చేసరికి 2750. నెక్స్ట్ వన్ చూడండి, లైట్ కలర్ అండి. ఇది ఏం కలర్ చెప్పను నేను, ఒక పీచ్ కాదు పింక్ కాదు, మధ్యలో షేడ్ అన్నట్టు ఉందండి. డస్టీ టోనే, 2 సైడ్స్ ఇలా మనకి చక్కగా రాణి పింక్ ఇచ్చారు పైవైపు, కింద వైపు పింక్, ఎల్లో, రెడ్. అసలు భలే ఉందండి ఈ బార్డర్ షేడ్ అయితే. చక్కగా పెట్టంగానే కూడా మనకి ఆ లుక్ చాలా బాగుంటుంది, బార్డర్ వల్ల గ్రాండ్గా ఉంటుంది. చక్కగా డిజైనర్ స్టైల్, మనకి ఇవన్నీ కూడా ఓల్డ్ థీమ్ లాగా చాలా బాగుంది కలర్ అయితే. ఇలా పళ్ళు అండ్ బ్లౌజు పింక్ బ్లౌజ్ కూడా చూడండి, బ్లౌజ్ కూడా బాగా వచ్చింది. మనకి కచ్ వర్క్ స్టైల్ డిజైన్ ఇలా డైమండ్ షేప్ లాగా ఇచ్చారు, చాలా బాగుంది. ప్లస్లు అనుకుంటాను ఇంట్లో బ్లౌజ్ పెట్టంగానే చూడండి ఎంత లుక్ వచ్చింది, చాలా బాగుంది కదా. కాంబినేషన్ వచ్చేసరికి డీసెంట్గా ఉన్నాయి. 2750. నెక్స్ట్ వన్ చూడండి, కొత్త కలర్, లైట్ గ్రీన్ షేడ్, ఒక పిస్తా షేడ్ గ్రీన్ అనుకోవచ్చేమో. అందులో కూడా డస్టీటోనే, పైన మెజెంటా, కింద చూడండి మెజెంటా, మధ్యలో ఒక గ్రే షేడు, నావీ బ్లూ కలర్. అసలు బార్డర్స్ భలే సెట్ చేశారండి, కలర్స్ అయితే బ్యూటిఫుల్ కలర్. ఒక దాని మించి ఒకటి ఉన్నాయి కలర్స్ అన్నీ కూడా. పళ్ళు బ్లౌజ్ కూడా మనకి మెజెంటా ఇచ్చారు కదా, అదే కలర్ బ్లౌజ్ వచ్చింది. దీనికి బుట్టి బ్లౌజ్ వచ్చింది. బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి. ఈ శారీస్ అన్నీ కూడా సేమ్ ప్రైజే 2750. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నెక్స్ట్ శారీస్ వచ్చేసి ఇటాలియన్ సిల్క్స్. చాలా రోజులైంది కదా ఇటాలియన్ సిల్క్స్ చేసి, కొత్త డిజైన్స్ వచ్చాయి. వీటిలో ఇది వచ్చేసరికి మనకి రెగ్యులర్ స్టైల్ లాగా ఉండదు, ఫ్యాబ్రిక్ కూడా కొత్తగా ఉంటుందండి. మన చూడడానికి సింపుల్గానే ఉంటాయి. మనకి ప్యూర్ సిల్క్స్ చూసారా, బార్డర్స్ అవి రాకుండా వస్తాయి కదా, ఆ స్టైల్లో మనకి ఇలా చక్కగా ఫాలింగ్ ఉంటుంది, నీట్గా ఉంటాయి కలర్స్ కానీ డిజైన్స్ కానీ. మరి ట్రాన్స్పరెన్సీ ఉండదు, కంఫర్ట్ ఫీల్లో ఉంటుంది, చక్కగా హైట్ కూడా బాగా వచ్చేయండి. ఇది వచ్చేసరికి లంగా ఓణి స్టైల్, కుచ్చిల్లో ఇలా బ్లాక్ మీద ఇలా పెద్దగా డిజైన్ వచ్చింది చూసారా, ఫ్లోరల్ డిజైన్. కింద మనకి పింక్ కలర్ లాగా ఇలా చిన్న బార్డర్ ఇచ్చారు. ప్రిల్స్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి మనకి ఇలా గ్రే షేడ్. ఇవైతే రెగ్యులర్గా మనకి చిన్న బోర్డర్స్ అలా కాకుండా కొంచెం యూనిక్గా పెద్ద పెద్ద ఫ్లోరల్సే వస్తాయి. చాలా లైట్ వెయిట్లో, అసలు చున్నీలు అంత లైట్ వెయిట్లో ఉన్నాయండి. మన స్టెప్స్ దగ్గర ఇలా గ్రే షేడ్ వచ్చింది. దీనికి పళ్ళు దగ్గరకు వచ్చేసరికి ఇలా లైట్ గ్రే షేడ్ మీద పింక్ ఫ్లవర్స్ మనకి పళ్ళు కుచ్చిల్లో వచ్చాయి కదా, అదే షేడ్ డిజైన్ ఇచ్చారు. చివరి కూడా మనకి ఇలా కలర్ ఇచ్చారు కదా. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా చిన్నగా మనకి పింక్ అండ్ లైట్ షేడ్తో ఇలా డిజైన్ ఇచ్చారు. బ్లౌజెస్ కూడా డిజైనర్ స్టైల్లో ఉంటాయి. చాలా బాగుంది కలర్, అసలు నీట్గా బ్యూటిఫుల్ ఉంటుంది. ఇది కూడా మనకి జరీ బార్డర్స్ అయ్యి రాకపోవడం వల్ల కొంచెం హడావిడిగా అయితే ఉండవు, సింపుల్గా ఉంటాయి. చక్కగా ఫాలింగ్ అలా నచ్చే వాళ్ళకైతే చాలా బాగుంటాయి. 3200. నెక్స్ట్ కలర్స్ వచ్చేసరికి ఇవన్నీ కూడా మీరు రిపీట్ అడిగిన కలర్సే. చాలా బాగుంది చూసారా, గ్రీను కొంచెం లైట్ గ్రీను, కొంచెం అందులోనే ఎల్లో షేడ్ లాగా ఇచ్చారు. ఇది కూడా అంతే, ఎగ్జాక్ట్ లంగా ఓళ్ళీలు ఏం కాదు, కలర్స్
అవే వస్తాయి కానీ కొంచెం డిజైన్ వేరియేషన్స్ ఉంటాయి. కుర్చీల్లో ఇలా డార్క్ గ్రీన్ షేడ్, మెహందీ గ్రీన్ షేడ్, పెసర్ గ్రీన్ అలా బాక్సుల్లాగా ఇచ్చారు కదా. తర్వాత నుంచి మనకి స్టెప్స్ దగ్గర ఇలా డిజైన్ వస్తుంది. భలే ఉందండి కలర్ కానీ డిజైన్ కానీ, ఎంత యూనిక్గా ఉంటాయో ఇవైతే. ఇలా ఆల్ ఓవర్ అంతా ఇంకక్కడి నుంచి కూడా మనకి ఇలా డిజైన్ వచ్చింది, మ్యాప్ స్టైల్ డిజైన్ లాగా ఇచ్చారు. ఇలా పళ్ళు, దీనికి బ్లౌజ్ చూసారా, అన్నిటికీ డిజైనర్ బ్లౌజ్లే. గ్రీన్కే లైట్ డార్క్ షేడ్ వచ్చింది, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. 3200. సేమ్ డిజైన్లోనే ఇది ఒక కలర్, లైట్ షైనీ ఉంటుంది, ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి. ఇలా వచ్చేసరికి సింపుల్గానే ఉంటుంది చూడడానికి. ఇది కుచీల్ పాట్లో ఇలా కొంచెం డార్క్ పింక్ కూడా ఆనియన్ షేడ్ పింక్ అలాంటి షేడ్ కలర్ డిజైన్ వచ్చింది. తర్వాత నుంచి మనకి ఇలా డిజైన్ వస్తుంది. స్టెప్స్ దగ్గర ఇలా ఉంటుంది, 2 సైడ్స్ కొంచెం ఆనియన్ పింక్ కలర్ లాగా బార్డర్ ఇచ్చారు. పళ్ళు కూడా సేమ్ కంటిన్యూషన్ డిజైన్ వస్తుంది. బ్లౌజ్ కూడా ఇందులోనే ఇలా చెక్స్ డిజైన్ వచ్చింది, చాలా బాగుంటుందండి. కుర్చీలో ఈ డిజైన్ వస్తుంది, స్టెప్స్ దగ్గర మనకి ఆ డిజైన్ వస్తుంది. ఎంత నీట్గా ఉంది, బ్యూటిఫుల్ కలర్. 3200. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో, భలే ఉందండి ఎల్లో కలర్. మంచి ఎల్లో షేడ్కి డిజైన్ చూసారా, ఇలా కొమ్మలాగా ఇచ్చారు కదా, దాంట్లో కూడా మళ్ళీ డిజైన్ ఇచ్చారు, ప్రింట్ ఇచ్చారు. సెల్ఫ్ కూడా డిజైన్ ఉందండి, ఇక్కడ తెలుస్తుందా ప్రింట్, కొంచెం లైట్ డార్క్ షేడ్ లాగా ఇచ్చారు. ఇది మొత్తం అంతా కూడా ఇలాగే ఇచ్చారు, చిన్న డిజైన్ స్టైల్ లాగా. పింక్ కలర్ 1/2 ఇంచు మనకి చిన్న బోర్డర్ లాగా, రిబ్బన్ బోర్డర్ లాగా ఇచ్చారు. సరీ బోర్డర్స్ ఏమీ రావు, మొత్తం ఫ్యాబ్రిక్కే ఉంటుంది. చక్కగా నీట్గా లైట్ వెయిట్లో ఉంది. ఇది పళ్ళు కూడా చక్కగా ఉందండి. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా డిజైన్ మనకి ఇక్కడ పళ్ళులో ఇచ్చారు కదా, ఒక ఫ్లవర్ షేప్, ఆ షేప్ లాగే మొత్తం ప్రింట్ ఇచ్చారు పింక్ మీద. అసలు పింక్ అండ్ ఎల్లో కాంబినేషను చాలా చక్కగా ఉంటుంది, డీసెంట్గా హడావుడి ఉండదు. టీనేజర్స్ దగ్గర నుంచి ఎవరైనా కట్టుకోవచ్చండి. ఫాలింగ్ నచ్చితే కనుక 3200. ఎంత సాఫ్ట్ ఉందో చూడండి. నెక్స్ట్ సేమ్ ఇదే డిజైన్లో కలర్ లైట్ గ్రీనిష్ గ్రేయిష్ బ్లూ ఉంటుంది చూసారా, ఆ కలర్ అండి. డస్టీ టోనే, సేమ్ స్టైల్ డిజైనే వస్తుంది. ఇది ఆల్ ఓవర్ అంతా కూడా ఇదే స్టైల్ వస్తుంది. లంగా ఉండి అలా ఏం కాకుండా కంటిన్యూషన్లోనే మనకి ఇలా డిజైన్. 2 సైడ్స్ గ్రే కలర్ ఇచ్చారు చూడండి, బార్డర్ బాగుంది కదా. కలర్ అయితే ఇంగ్లీష్ కలర్ టోను, సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంది, డిఫరెంట్ డిజైన్ అండి. ఇలా పళ్ళు కూడా చక్కగా ఉంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా గ్రే కలర్, సేమ్ డిజైన్ ఇచ్చారు చూడండి, చాలా నీట్గా ఉంది, బ్యూటిఫుల్ డిజైన్. 3200. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇందాక చూసాం కదా ఇలాంటి డిజైన్లో కలర్స్. ఇది ఒక కలర్, ఇది గ్రే షేడు, గ్రేకి కొంచెం బ్లూ షేడ్ కలిసినట్టుగా ఉంది. ఇది కుచీల్ పాట్లో మనకి ఇలా వస్తుంది. తర్వాత స్టెప్స్ దగ్గర నుంచి ఈ డిజైన్ వస్తుంది. 2 సైడ్స్ కూడా గ్రే కలర్, చిన్న 1/2 ఇంచ్ ఇచ్చారు చూడండి, ఎంత బాగుందో కలర్. ఈ డిజైన్ చాలామంది అడిగారు. అసలు ప్రీ ఆర్డర్ అంటే ఒక్కొక్కసారి ఫ్యాబ్రిక్ రెడీగా ఉండట్లేదండి, అందుకే తీసుకోలేదు. ఇలా పళ్ళు మనకి రెడీగా ఉన్న కలర్స్ తెప్పించాను. ఇది బ్లౌజ్, చాలా బాగుంది చూసారు, దగ్గర షేడ్స్ లాగా ఇచ్చారు. డిజైన్ కూడా చాలా బాగుంది. బ్లౌజెస్ కూడా మనకి ప్లెయిన్ కాకుండా చక్కగా డిజైనర్ స్టైల్లో ఉన్నాయి. 3200. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మల్టీ కలర్ లాగా వస్తుందండి, చాలా బాగుంటుంది. కుర్చీల్లో వచ్చేసరికి ఇలా ఎల్లో వచ్చింది, సీ గ్రీన్ షేడ్ మీద మనకి ఇలా సెల్ఫ్ చెక్స్ ఉంది కదా, ఆ తర్వాత మళ్ళీ బ్లూ షేడ్, నేవీ బ్లూకి ఇలా లైన్స్ వస్తాయి. చాలా బాగుంటుందండి, కట్టుకుంటే మాత్రం భలే ఉంటుంది. బ్యూటిఫుల్ కలర్స్, బ్రైట్ కలర్ కాంబినేషన్స్. మళ్ళీ పళ్ళుకి ఎల్లో వచ్చింది, ఎల్లో వచ్చి ఇలా మొత్తం అవుట్లైన్ లాగా హ్యాండ్ పెయింట్ ఉంటుంది చూసారా, ఆ స్టైల్ ఇచ్చారు. బ్లౌజ్ చూసారా, బ్లూ అండ్ గ్రీన్ ఇందులో వచ్చిన కాంబినేషన్స్లోనే బ్లౌజ్ ఇచ్చారు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. 3200. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది లైట్ క్రీమ్ అండ్ బ్లాక్ కాంబినేషను, కిందంతా చిన్న డైమండ్స్, పైనంతా లైట్ బ్రౌన్ కలర్తో ఇచ్చారు, డైమండ్ షేప్లోనే ఇచ్చారు. ఇది శారీ అంతా మనకి స్టార్టింగ్ నుంచి ఇలాగే వచ్చింది, కంటిన్యూషన్లోనే. పళ్ళుకి ఇలా మల్టీ కలర్తో చక్కగా డిజైనర్ స్టైల్ అండి, ఎంత యూనిక్గా ఉందో. ఇది బ్లౌజ్, బ్లాక్ మీద సేమ్ ఇలా ట్రయాంగిల్స్ ఇచ్చారు, చాలా బాగుంటుంది మనం వేసుకున్నామంటే. చక్కగా ఫాలింగ్ లైట్ వెయిట్లో ఉంది. 3200. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా చాలా బాగుందండి, లైట్ కనకాంబరం షేడు, లైట్ పీచిష్ పింక్ లాగా ఉంది. ఇది వచ్చేసరికి కుర్చీల నుంచి స్టార్టింగ్ నుంచి మనకి ఇదే డిజైన్ వచ్చింది. ఒక చిన్న కొమ్మ ఇచ్చారు, ఇక్కడ మనం స్టెప్స్ పెట్టుకున్న దగ్గర ఇలా కొంచెం డార్కర్ షేడ్ ఇచ్చారు. పళ్ళుకి వచ్చేసరికి ఇలా ఫ్లోరల్ వచ్చింది, ఇలా బాక్సులు కొద్దిగా బ్రిక్ స్టైల్ డిజైన్ ఉంటుంది కదా, అలా ఇచ్చారనమాట. ఎంత యూనిక్గా ఉందో డిజైన్. బ్లౌజ్ కూడా సేమ్ ఇదే స్టైల్ లాగా చిన్న ప్రింట్ వచ్చింది, బ్యూటిఫుల్ కలర్. 3200. కలర్స్ కూడా చాలా బాగున్నాయండి, రెగ్యులర్ ప్యాటర్న్స్ కాదు. ఇది కూడా మనకి లంగా ఉండి స్టైల్ వస్తుంది. ఇది వచ్చేసరికి కుర్చీల పాటలో
అంటే రెడ్లోనే మనకి ఏం కలర్స్ మారలేదు, మంచి డార్క్ రెడ్ ఇచ్చారు కదా, కింద మనకలా బార్డర్ స్టైల్ ఇచ్చారు, స్కర్ట్ బార్డర్ లాగా. ఆ తర్వాత మనకి స్టెప్స్ దగ్గరికి వచ్చేసరికి ఇలా గీతల్లాగా ఇచ్చారు, కింద బార్డర్ ఉంది, కింద మనకి లీఫ్ డిజైన్ లాగా ఇచ్చారు. పళ్ళుకి వచ్చేసరికి ఇలా మల్టీ షేడ్స్ లాగా పళ్ళు వచ్చింది, లైట్ ఎల్లో షేడు, ఇలా రెడ్ ఎల్లో కాంబినేషన్లో వచ్చింది. ఇక్కడ మెరూన్ షేడ్ ఇచ్చారు కదా, అదే కలర్ బ్లౌజ్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ రాకుండా చక్కగా ప్రింట్స్ వచ్చేసరికి చాలా యూనిక్గా ఉంటుందండి. వేసుకున్నా కూడా ఎంత కంఫర్ట్ వేర్, ఆఫీస్ వేర్ అలా కూడా చాలా బాగుంటాయి. కాకపోతే చూడడానికి మాత్రం సింపుల్ లుక్లో ఉంటాయి. అది ఫ్యాబ్రిక్, మనకి ఆ ఫ్యాబ్రిక్ క్వాలిటీ, ఆ డిజైనింగ్ని బట్టి ప్రైస్ ఉంటుంది కదా. ఇంకా చాలా బెస్ట్ ప్రైస్లోనే ఉంది, 3200. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మనం ఫస్ట్ ఒక కలర్ చూపించాను కదా, గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్లో. ఇది వచ్చరికి గ్రీన్. ఫస్ట్ మనకు కుర్చీల్లో ఇలాంటి ఫ్లవర్ సేమ్ డిజైన్, ఇది కూడా గ్రీన్. ఇక్కడ డార్క్ ఇచ్చారు గ్రీన్ షేడ్, కింద ఎల్లో కలర్ బార్డర్ ఇచ్చారు కదా. పిల్స్ కంప్లీట్ అయ్యాక మనకి ఇక్కడ కూడా ఒకలాంటి గ్రే షేడ్ తీసుకొచ్చారు. బాగుందండి డిజైన్, చాలా బాగుంది. కొంచెం లంగావని స్టైల్సే కానీ దగ్గర కాంబినేషన్సే, మరి చాలా కాంట్రాస్ట్ కాకుండా. ఇది పళ్ళుకి కూడా అలాంటి కాంబి ఇచ్చారు, చివరి ఎల్లో కలర్ ఇచ్చారు, అదే ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చింది. చూడండి బ్లౌజ్ కూడా డిజైన్ ఎంత బాగుందో, అసలు యూనిక్ ఉన్నాయి, ఒక్క దాని మించి ఒకటి ఉన్నాయి కలర్ కాంబినేషన్స్. ఎంత బ్యూటిఫుల్ ఉందో చూసారా, గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్. ఈ సారీ కూడా 3200. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇప్పుడు మనం చూసిన డిజైనే, సేమే. ఈ డిజైన్లో మనం 3 కలర్స్ చూసాము, 3 కలర్స్ కూడా చాలా బాగున్నాయండి అసలు. ఇది కొత్త కాంబినేషను. ఇది వచ్చేసరికి కుచీల పాటలో మనకి ఇలా బ్లూ షేడ్, బ్లూ కూడా మనకి ఒక జర్మన్ బ్లూ షేడ్ ఉంటుంది కదా, ఆ కలర్ ఫ్లవర్స్. ఏ కలర్కి ఆ కలర్ మ్యాచింగ్. మధ్యలో చూసారా ఇలా సీ గ్రీన్ షేడ్ ఇచ్చారు, అదే కలర్ చిన్న మనకి 1/2 ఇంచ్ బార్డరు. ఫ్రిల్స్ కంప్లీట్ అయ్యాక ఇది కూడా గ్రే షేడ్ వచ్చింది. ఇలా సింగిల్ వేసుకున్న ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో, చక్కగా బాడీ హగ్గింగ్ ఉండి చక్కగా స్లిమ్గా కూడా కనిపిస్తారండి. ఫాలింగ్ చాలా బాగుంటుంది. పళ్ళు కూడా మనకి ఇలా డిజైన్ వచ్చింది. ఇక్కడ కూడా గ్రీన్ షేడ్ తీసుకొచ్చారు చూసారా, అదే కలర్ మనకి బ్లౌజ్ వచ్చింది. బ్లౌజులు కూడా మనకి ప్లెయిన్ కాకుండా డిజైనర్ స్టైలు బ్లౌజెస్ అన్నీ కూడా 1 మీటర్ ఉంటాయి. మీకు చీర అంత పన్నాలు ఉంటాయి, చక్కగా స్టిచ్ చేయించేసుకోవచ్చు. అసలు కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్ కదా. అలానే చాలా బ్రైట్ ఏం కాదు, చక్కగా మీడియం షేడ్స్లో చాలా యూనిక్గా ఉన్నాయి. ఈ సారీ కూడా 3200. ఇవ్వండి ఈరోజు వీడియోలో శారీస్. ఈరోజు వీడియోలో శారీస్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటా. నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఈ వీడియోలో శారీస్ ఏమైనా మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ ద్వారా మీరు శారీ బుక్ చేసుకోవచ్చు. మరిన్ని కొత్త కలెక్షన్లో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. Until then, bye.